ఒక బలహీనమైన వృద్ధుడు అరటిపండ్ల గుత్తి తీసుకెళ్తున్న ఒక చిన్న పిల్లవాడిని ఆపి, నేను నిజంగా అలసిపోయాను మరియు ఆకలిగా ఉన్నాను, నాకు కొన్ని అరటిపండ్లు ఉచితంగా ఇస్తావా? అని అడిగాడు. ఆ చిన్న పిల్లవాడు తన అరటిపండ్ల గుత్తిని కింద పడవేసి, దాని నుండి 3 తీసి, ఆ ముసలివాడికి ఇచ్చాడు. కాని ఆ వృద్ధుడు అవి ఏదో చెత్త ముక్కలా అన్నట్లుగా ముఖం చిట్లించుకున్నాడు. అరెరే! ఇవి పండలేదు. నేను వీటిని ఎలా తినాలి? అన్నాడు. ఆ బాలుడు ఆ వృద్ధుడి వైఖరికి ఆశ్చర్యపోయాడు. కాని వినయంగా, క్షమించండి సార్, అన్నాడు. మా ఇంట్లో కొన్ని పండిన అరటిపండ్లు ఉన్నాయి. అందులో నుండి నేను మీకు కొన్ని తెస్తాను, ఇక్కడే ఉండండి, అన్నాడు. అయితే తొందరగా వెళ్ళి తీసుకురా, అన్నాడు వృద్ధుడు. ఆ చిన్న పిల్లవాడు తన అరటిపండు గుత్తిని తీసుకుని దూసుకెళ్లాడు. కొద్దిసేపటికే ఆ పిల్లాడు 3 పెద్ద పండిన అరటిపండ్లతో తిరిగి వచ్చాడు. వాటిని ఆ వృద్ధుడికి అందజేస్తూ నవ్వాడు. కానీ కృతజ్ఞత లేని ఆ వృద్ధుడి ముఖంలో అసంతృప్తి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆ పండ్లు వృద్ధుడ్ని ఆకట్టుకోలేదు. నువ్వు నాకు చితికిన అరటిపండ్లు ఎందుకు తెచ్చావు? అబ్బాయి, నేను ముసలివాడిని అని నీకు తెలియదా? ఇవి నా కడుపుని బాధపెడతాయి. ఆ బాలుడు ఆ వృద్ధుడి గురించి అయోమయంలో పడ్డాడు మరియు ఆందోళన చెందాడు. మిమ్మల్ని సంతోషపెట్టలేకపోతున్నందుకు నాకు బాధగా ఉంది సార్, కానీ నేను ఇంకేం చేయాలి? అన్నాడు. నువ్వు మీ ఇంటిదగ్గర ఉంచి వచ్చిన ఆ పండని అరటిపండ్లను తిరిగి తీసుకురా. నేను వాటిని రేపటి వరకు ఉంచుకుంటాను. త్వరగా వెళ్ళు, నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, వృద్ధుడు అరిచాడు. వృద్ధుడ్ని సంతోషపెట్టాలనే ఆశతో ఆ బాలుడు తొందరపడి వెళ్ళిపోయాడు. అతను కొన్ని నిమిషాల్లో మొదటి అరటిపండ్లతో తిరిగి వచ్చాడు. కాని ఆ ముసలివాడు కోపంగా ఉన్నాడు. నువ్వు నిజంగా చాలా నెమ్మదిగా ఉన్నావు పిల్లాడా. నాకు అరటిపండ్లు తినాలనే కోరిక చచ్చిపోయింది. ఇక నాకు అరటిపండ్లు అవసరం లేదు. నీ అరటిపండ్లను తీసుకుపో, కోపంగా చెప్పాడు వృద్ధుడు. ఆ బాలుడు వణికిపోయాడు. కాని ఆ వృద్ధుడు తర్వాత చేసిన దానికి అతను ఆశ్చర్యపోయాడు. వృద్ధుని ముడతలు పడిన ముఖం చిరునవ్వుతో విచ్చుకుంది. తరువాత అతను బాలుని భుజం తట్టి ప్రశాంతంగా అన్నాడు, చూడు బాబూ, జీవితంలో అత్యంత విలువైన పాఠాన్ని నేర్పించలేము, దాన్ని అనుభవించాలి. నువ్వు నాకు బహూకరించిన అరటిపండ్లన్నీ పరిపూర్ణమైనవని నువ్వు తెలుసుకోవాలి. కాని నా కృతజ్ఞత లేని వైఖరి నీకు జీవితంలోని విలువైన పాఠం నేర్పడానికి నేను చేసిన చర్య. నేను ఈ పాఠాన్ని చాలా ఆలస్యంగా నేర్చుకున్నాను. జీవితంలో మనుషులు ఇలాగే ఉంటారు, మరియు నువ్వు అంత మంచివాడివి కాదని వారు నిన్ను భావిస్తారు. నువ్వు ఎంత ప్రయత్నించినా అందరినీ మెప్పించలేవని తెలుసుకోవడం ముఖ్యం, మరియు అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ మనశ్శాంతిని మరియు నీ లక్ష్యాలను మరియు కలలను అనుసరించే ధైర్యాన్ని దోచుకుంటుంది. జనాలు నీ మీద నడిచేలా నువ్వు పడుకున్నా, నువ్వు తగినంత చదునుగా లేవని వారు ఇప్పటికీ ఫిర్యాదు చేస్తారు. కాబట్టి ఎవరినో సంతోషపెట్టాలని నీ జీవితాన్ని గడపకు. నువ్వు నీలాగే ఉండు మరియు నీకు ఏది సరి అనిపిస్తే అది చెయ్యి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.